అండి. హాయ్. సో, ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఏ విధంగా అనిపిస్తుంది? కంపేర్ టు ఇంతకుముందు గవర్నమెంట్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ హైడ్రా చూసుకుంటే మొన్నటి వరకు మన నాగార్జున అది కూడా ఆహ్, వాళ్ళది కూడా కొంచెం హైడ్రాతో వాళ్ళు అక్రమంగా నిర్మించినట్లు ఆయన గుర్తించి దాన్ని తీయడం జరిగింది. సో ఇంతకుముందు కూడా ఇట్లనే ఆయన ఒక్కరనే కాకుండా ఇంకా నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, మన పొలిటీషియన్స్ కూడా చాలామంది ఇప్పటికి చాలా వరకు కబ్జాలు చేశారు. మన చెరువులు అవి ఇవి. ఇప్పుడు అంతెందుకు మనం ఇక్కడ బోడుప్పల్ ఇటు సైడ్ చూసుకుంటే చెరువు ఆల్మోస్ట్ అంతా చెరువుని మొత్తం వాళ్ళు కూడా చాలా వరకు అక్రమ కట్టడాలు కట్టారు. అందులో చాలా వరకు పొలిటీషియన్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరిని వదలకుండా అందరికీ సమాన న్యాయం జరుగుతుందని ఒక సామాన్యుడిగా నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వంలోనైనా యువతకి మేలు జరిగే అవకాశం ఉందంటారా? అంటే జాబ్‌ల విషయంలో అయినా, నోటిఫికేషన్స్ విషయంలో అయినా? అనుకుంటున్నా, ఎందుకంటే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఈ ఇయర్కి. సో ఇప్పుడు అందరూ ఎవరైతే నిరుద్యోగులు ఇప్పుడు రెడీగా ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ గ్రూప్స్కి వాటికి ప్రిపేర్ అయి ఉన్నారు. అలానే హెల్త్ సెక్టర్లో కూడా పోస్టులు పడుతున్నాయి కాబట్టి ఫార్మసీ వాళ్ళు కానీ ఇంకా డిగ్రీ వాళ్ళు అందరికీ కూడా జాబ్స్ వస్తాయని అనుకుంటున్నాను. డీఎస్సీని కూడా పొడిగించాలి అని చెప్పి మొన్నటిదాకా మనకు ఒక పోరాటం అయితే చూసాం కదా! మరి దానిలో నుంచి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఇంకా అది మనకి దాని గురించి ఇంకా అంత ఐడియా లేదు. మేబీ తీసుకుంటారేమో, అది అంత ఐడియా లేదు వాటి గురించి. అయితే ఇప్పుడు హైడ్రా సిస్టమ్ అనేది ప్రజలకు న్యాయం జరిగే విధంగానే ఉంటుందంటారా? ఆ! చాలా ఎందుకంటే ఇంతకు ముందులా చూసుకుంటే సిటీలో మొత్తం చిన్న వర్షం పడ్డా గానీ ఇప్పుడు ఎట్లాగా అయిపోతుంది గదా! మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుందిగా. ఇదే హైడ్రాని ఇట్లానే కంటిన్యూ చేస్తే ఎక్కడైతే చెరువులున్నాయో అవి అన్నీ నిండి కొంచెం అవి ఎటు ఎళ్ళాలో వాటర్ అటు పోతాయి. సో దానివల్ల సిటీలో ట్రాఫిక్ జామ్ అనేది, ఈ వరదలనేవి తగ్గుతాయి కొంచెం. ఆ చెరువులేవి అనేవి తీసేస్తాయి. థాంక్ యూ అండి.